మాటలు కూడా వస్తాయి కదా వీళ్ళకు 5 మంది పల్లాపరం చేసుకుంటాను కొద్దిగా అట్లే పల్లాపరం చేసుకుంటాను షార్ట్ అప్పుడు బొమ్మటి మీటింగ్ పెడుతుంది ఇది ఆమె జీవనం ఎంతమంది 5 మంది ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో 5 గర్ల్స్ 5 మంది మీ బావగారు వస్తే ఉండాలి నువ్వు బయటికి పోవాలి ఇప్పుడైతే సంగతి ఆ సంగతి ఇళ్ళేమో ఉండే పశువులు ఉండే పెద్దగా ఉంటుంది పేరు రాసుకుంటారు అక్కడ చూడు అక్కడ ఓకే గుజరాత్ ఇంటి రెండుకి వచ్చే లోపలికి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పట్టణ ప్రాంతాలు 2 సెట్లు గ్రామీణ ప్రాంతాలు 3 సెట్లు ఇస్తామన్నారు దాని గురించి బయటపడ్డాను ఈయననే చేసి కోపం వచ్చింది ఇలాగన్నా కదా కోరి పెట్టి ఒక తలకాయ పెట్టింది అది సార్ అట్లా పట్టుకో సార్ అది అన్ని పరీక్షలు పెట్టారు మా ఈ పక్క పలుకుంటే మా పార్టీ మీ పార్టీ వాడేవాడు ఇద్దరు కలిసి లేకపోతే కింద పడతాడు కదా తెలుగుదేశం వాళ్ళ అభిమానులు పార్టీ అభిమానులు లేరా వైకాపా పార్టీ అభిమానులు లేరా అందరు వీడియోలు తీసి పంపించినప్పుడు వీరేం చేస్తున్నారు వాడు ఏమైనా పట్టుకొని మన వాయిదగి ఈ పార్టీ వాడే కదా వాడు ఇట్లా కొడతారు అని చెప్పి అవేం లేదు ఏమనంటే మా మీద నెత్తినేయాలా ఆ ప్రభుత్వానికి చెడపేరు తీసుకురావాలా జగన్ గారితో సంతృప్తి చెందరా జగన్ ఎట్లాంటి నాకు బాగా ఒక సినిమా మధ్య వచ్చింది నాకు నిజాన్ని ఆత్మబలం అనే ఒక సినిమా ఉంది అందులో జగ్గ క్యారెక్టర్ జగన్ క్యారెక్టరే సేమ్ క్యారెక్టర్ ఎందుకు ఆ సినిమాలో అతను మర్డర్ చేసి తానంతగా ఆత్మహత్య చేసుకొని ఇంకొక నాగేశ్వరం మీద నెపం మెప్పాలని చేసినట్టు ఈయన కూడా అంతే వాడు మీరు బాగులు కొట్టుకొని మా మీద నెపం చేస్తే ఎట్లా చంద్రబాబు ఫారూక్ ఏం సంబంధం మా పార్టీకి ఏం సంబంధం అంటే దుష్ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అపాస్పాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నిందాలు తలకాయ తీసేశారు కాబట్టి మేము బాధ్యతనట్టు మీరు బాధ్యత వహించాల్సింది మీ ఓడు మీ ఎంబడినోడు మా ఎంబడినాడా నా ఎంబడి నేను ఎంబడేటటువంటి తీసుకొని తెచ్చుగా నేను ఎప్పుడు కూడా నేను కూడా ఎవడు కూడా ఎక్కడ ఫోటో తీసుకుంటే పెళ్లిలో పేరెంటాలు కలుస్తాం ఎవడు కలుస్తాడు ఎందుకు కానీ ఎందుకు ఆ పని చేసినాడు ఎందుకు చేసినారు మీరే చేసి మానేసి ఎట్లా ఇది చాలా దుర్మార్గమైంది ఇది ప్రీప్లాన్డ్ ఇది ప్రీప్లాన్డ్గా తయారు చేసి ఒక ప్లాన్ అంతా తయారు చేసి ఇక్కడ చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి చేసి పట్టపగులు అది ఏదో అర్ధరాత్రి కూడా చేసిన అంటే పట్టపగులు ప్రజలు చూస్తున్నామని మీ పార్టీ అభిమానులు లేరా అంత సెంటర్ నిందాలు మెయిన్ సెంటర్ అదే కదా అందులో వీడియోలు తీసి మళ్ళీ అందరూ పంపించినారు
రాజశేఖర్ ఇది తలకాయ తీసేసారని మీరు తీసేసి తలకాయ అయింది. రాజశేఖర్ అంటే మీకు మీకు అభిమానం ఇస్తుంది మాకు తెలిసిపోయింది. కాబట్టి జగన్ది క్రియేషన్ అంతా ఈ అలవాటు ఉంది ఆయనకు. ఇంతకుముందు దెబ్బ తగిలించడం మీరు చూసారు కదా. ఒకరోజు ఈ పక్క ఉంటుంది దెబ్బ, ఈ రోజు దెబ్బ తగ్గుతుంది. అదే మరి అర్థగాలే. తెల్లవారితే ఈ పక్క ఉండి అది మనుషుల రోజు ఈ పక్క ఉంది. అట్లా ఈ డ్రామాలు. ఆ కత్తి కొడితే ఆ రోజు తెలుసు కదా, అది గిత్తుకో కోడి కత్తి అది గీసుకొని పోలే. ఆయనంతా కానీ గీసుకున్నాడు, ఆయన రక్తం కారిందంటే ఆయన హత్య జరిగి ఇంతదంతా హత్య చేస్తారా? కాబట్టి ఇది మొదటి నుంచి కూడా క్రియేషన్ ఉంది. నీ క్రెడిబిలిటీని కాపాడుకో. నీ చెల్లెలు అడుగుతున్నారు, చెప్తుంది కేకలు ఇస్తున్నారు, సొంత చెల్లెలు, మీ నాయన పుట్టిన వాళ్ళు. ఆ షర్మిల పాపం లబ్బో కొట్టుకుంటా ఉంది. ఆస్తి పనిచేయడం లేదని. ఆస్తి పాత రోజుల్లో నరసింహులు ఉన్నాడు అనుకుంటా. రాజశేఖర రెడ్డికి ఏం వస్తున్నాయి? 2003, 2022లో రాజశేఖర రెడ్డి గారికి హైదరాబాద్లో ఆస్తి తప్ప నుంచి ఏమీ లేదు. అది అమ్ముకున్నాడు. అమ్ముకుంటే ఫైల్ నా దగ్గరకు వస్తే ఏం చేయాలి? ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే అది హైకోర్టు సుప్రీంకోర్టులో వాళ్ళ పరమైనట్టుంది, ఏడు సస్తాడు ఇచ్చేసేయండి. నేను క్యాబినెట్ కూడా అప్రూవ్ చేశాం. అప్పుడు ఆయన స్వయంగా నేనే మాట్లాడా రాజశేఖర్ గారు. ఆయన లేడు కాబట్టి చెప్తాడు. నేను చాలాసార్లు ఆ పాత క్లిప్పింగ్స్ తెలుస్తాయి చెప్పినానా. నేను ఆ రోజు ఆయన అన్నాడు, ఓ 10,000 అయ్యానా గజానికి బాగుంటుంది కదా, బాగుండదు ఏమంటే నవాబు నా దగ్గర ఏముంది నేను తెలుసు కదా, ఉంటే ఎందుకు అమ్ముకుంటా, నువ్వు ఇవన్నీ అన్నాడు. ఇప్పుడు ఏమైంది? వందల లక్షల వేల కోట్ల రూపాయలు పంచుకోవడానికి వచ్చింది. అదే ఎక్కడి నుంచి వచ్చింది చూడు. నేను అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ వస్తే సభ్యురెడ్డి కూర్చోబెట్టి నా సబ్జెక్ట్ కాబట్టి నేను ఉండకూడదని చెప్పి మేము ఏ డ్రాఫ్ట్ రాసినా ఆ డ్రాఫ్ట్ను అప్లై చేసుకున్నాం. మీరు దానికి కాదని నేను అధికారం ఉందని. ఇప్పుడు 5,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఎట్లా కొట్టేసారు మీకు అంతా తెలుసు. ఇదంతా జగన్ గారు ఇవన్నీ చేసింది. ఇది వాస్తవం కాదు చెప్పమని రికార్డ్స్ ఉన్నాయి. అటు ఇవన్నీ అవసరం లేదు మనకు, ఎట్లా సంపాదించుకోవడం కదా. నేను జరిగిన సంఘటన గురించి నాకు బాధ అనిపించింది. మా మీద వేయడం మీద నిప్పమనేది నేను చాలా ఫీల్ అయినా. అందరు శాంతియుతంగా ఉండే ఊరు ఇది, ప్రశాంతతను కాపాడాలా. నేను ఇట్లా కాపాడుకుంటూ వస్తున్నాము మేము. అందరు శాంతియుతంగా ఉండాలని చెప్పి బయట నుంచి వచ్చి రాజకీయాలు చేసి ఇక్కడ చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటా. జమలయ్య సార్. నేను సిఆర్పిగా 2019లో ఎక్కాను సార్. నాకు ఉద్యోగం ఇప్పించినందుకు నా వైసీపీ పునాసేసే గారే ఇప్పించారు సార్. నాకు మా పెళ్లి కాకుండా నుంచి కూడా ఆయన ఈ ప్రభుత్వానికి మా మామ అందరం ఫేవర్స్ సార్. పునాసేసే గారికి వైసీపీకి కూడా మేము ఎటువంటి విరోధులు మేమైతే కాదు సార్. మేము జగతికి నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి నేల వేలుగా నేలయ్యట్టు. అదేవిధంగా ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా కూడా ఇప్పటికే బనగానపల్లి పట్టణంలో 70% 80% కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ వారు కూడా ఈ యొక్క జూట్ బ్యాగులను వాడండి, ఈ జూట్ బ్యాగుల వల్ల మనకు నష్టం ఉండదు, మనీకి ఎక్కువ కాలం వస్తుంది, అదేవిధంగా ప్లాస్టిక్ను కూడా మనం అంతం చేయాలి అనేటువంటి ఒక నిదానాన్ని మన యొక్క తీసుకున్నాము. కాబట్టి అందరూ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గియాలని చెప్పి మీ ద్వారా మళ్ళీ కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఈ యొక్క చెట్లను నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని తీసుకున్న వారికి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పచ్చదనం ముందు కూడా లేక కాలుష్యం అయిపోయి వర్షాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టమని ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులను, గ్రామస్తులను, కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ప్రతి మనిషి ఒక్క మొక్క నాటితే చాలు.
మహావనం అయిపోతుంది ఇది యొక్క రాష్ట్రం అంతా కూడా, దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు. ఒక్కటే ఒక మొక్క, ప్రతి మనిషి ఒక్క ఇంటికి ఒక మొక్క నాటితే అదే వృక్షం అయిపోయి ఎన్నోసార్లు పోతుంది. ఇదే బనగాంపల్లి ఆసుపత్రిలో మనం చూసాం. ఆ రోజు నా యొక్క పుట్టినరోజు సందర్భంగా నాటినటువంటి మొక్కలు దాదాపుగా 60-70% అన్నీ కూడా బతికినాయి. అదే రోడ్ల వెంట పెట్టినట్టు కూడా కొంతమంది పాడు చేసినప్పటికీ మళ్ళీ దాన్ని నీటిని పెట్టి దాని బాధ్యత మేమే తీసుకొని సొంతంగా ఇంద్రనే తీసుకొని తిరుగుతూ ఉంటే ఆ మొక్కలను చూస్తే కడుపులో చల్లగా మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కాలుష్యం తగ్గాలి అంటే మొక్కలు పెరగాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడైతే ఈ మొక్కలు మహామావి యొక్క వృక్షాలు అయితే గతంలో చూసాం మనం, ఎక్కడైనా పోతూ ఉంటే పూర్వము కానీ లేకుంటే 40-40 ఏళ్ల కిందట ఎన్నో వృక్షాలంతా కూడా ఉండేటివి. ఎందుకంటే ఇప్పుడు రాను రాను మళ్ళీ రోడ్లు వెడల్పు చేసేటువంటి భాగంలో చాలా చోట కూడా చెట్లను తీయాల్సి వస్తూ ఉంది. లేకుంటే పొలాల గట్టున కావచ్చు, ఇదే విధంగా రోడ్ల వెంట కూడా మన ఇండ్ల దగ్గర, మన కాంపౌండ్లో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటుకోవాలి. ఆ మొక్కలు నాటాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటా ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం వల్ల అందరి ఆరోగ్యం బాగుండటమే కాకుండా చుట్టుపక్కల కూడా అందంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ మొక్కలను నాటాలని చెప్పి మీ యొక్క వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. హిందీ వర్డ్స్ సపరేట్ అవార్డు ఎక్కడ ఇచ్చినారు? ఇది నూనెపల్లె అర్జునవాడ. నా పేరు సుబ్బరాయుడు, పాప కంచిపోయి నాగసారిక. హిందీ వర్స్ 100 హిందీ వర్స్ కేవలం 28 సెకండ్స్ లో వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు పర్యటనలో ఫరూక్ గారు అభినందించడం జరిగింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. డిఎస్సి దాని మీద యువత పెద్ద ఎత్తున ఈరోజు నంద్యాల కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో మా సోదరుడు కాసాని రామిరెడ్డి గారు, శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, గంగుల నాని గారు, ఈశాక్ బాషా గారు, నాగేశ్వర రెడ్డి గారు, ఇంకా అందరూ కూడా మున్సిపల్ మాజీ చైర్మన్ గారు, మా స్టేట్ మహిళా సెక్రటరీ గారు, ఇక్కడికి వచ్చిన అందరికి కూడా నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా మీడియా మిత్రులకు అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం. తెలుగుదేశం ప్రభుత్వంలో డిఎస్సిలో అర్హులైన ఎవరైతే ఉద్యోగం రావాలో వాళ్ళకందరికీ కూడా అన్యాయం జరిగింది. కాబట్టి అన్యాయాన్ని మేము ప్రశ్నించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ ప్రకారం ఈరోజు మొత్తం స్టేట్ వైడ్ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర యువతతో మొత్తం ఇదంతా కూడా పెద్ద ఎత్తున మా యువత కదిలి వచ్చి ఈరోజు ఈ డిఎస్సి దాని మీద ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద డిఎస్సి పరీక్ష రాసిన అటువంటి వాళ్ళకి అన్యాయం జరిగింది. కాబట్టి వాళ్ళకు అన్యాయం జరిగిన వాళ్ళకందరికీ న్యాయం జరిగే విధంగా మెరిట్ లిస్ట్ మనం ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది. మొత్తం డిఎస్సి ఎవరెవరు మంది ఎంతమంది రాసినారో వాళ్ళ మార్క్ లిస్టు బయట పెట్టండి. మొత్తం మీరు ఈ రిజర్వేషన్ ప్రకారం ఎవరెవరికి ఎన్ని రిజర్వేషన్ ఎన్ని పోస్టులు ఇచ్చినారు, వాళ్ళు మెరిట్లో వచ్చినా కూడా మీరెందుకు వాళ్ళ క్యాస్ట్లో పెట్టినారు అనేది దాన్ని కూడా మేము అడగడం జరుగుతుంది. దాంతోపాటు ఈ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అన్యాయం, వాళ్ళు ఎక్కడ స్పోర్ట్స్ వాళ్ళు పాల్గొన్నారు, ఎక్కడ వాళ్ళకు బహుమతులు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఈ మొత్తం డిఎస్సిలో అంటే నిజమైన మెరిట్ స్టూడెంట్లకు అన్యాయం చేసే విధంగా ఈ స్పోర్ట్స్ కోటా తీసుకురావడం, ఇవన్నీ కూడా దాన్ని మనం ప్రశ్నించాలనే ఉద్దేశంతోనే దీని మీద ఖచ్చితంగా న్యాయ విచారణ జరపాలి. తెలుగుదేశం నాయకులు చెప్పడం జరిగింది, మేము లేదు చాలా పారిశ్రామికంగా
ఇది జరిపినాం. రైట్, మీరు అంత పారదర్శకంగా జరిపిండే పాటు అయితే మేము అడిగేదానికి మేము మీ మెరిట్ లిస్టు, దాంతోపాటు ఈ స్పోర్ట్స్ కోటా ఇచ్చిన ఉద్యోగాల లిస్టు మీరు ముందు పెట్టండి. వాళ్ళకి మనం ఏ క్రీడలో నైపుణ్యం ఉంది వాళ్ళకు మీరు ఉద్యోగాలు ఇచ్చినారో అది చెప్తే, మీరు కరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా చేసింటే మిమ్మల్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము ప్రతిపక్షంగా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రశ్నించే హక్కు మాకుంది. కాబట్టి ఈ డిఎస్సి వాళ్ళకి అన్యాయం జరిగిందనేదే మేము ఈరోజు ఈ కలెక్టర్ దగ్గర మేమందరం కూడా ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో, యూత్ వాళ్ళతో అందరితో కలిసి ఈరోజు మనం ర్యాలీ ఏర్పాటు చేసి మేము కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నిన్న జరిగిన మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తలదీయడం నిన్న మాకు ఉదయం కూడా మేము పెద్దగా ఎవరి మీద అనుమానపడలేదు. చూసాం, అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్సీ శాఖ అయితేనే సూర్యనారాయణ రెడ్డి వీళ్ళందరినీ కూడా మేము వాడికి పంపించి మనం పోలీస్ స్టేషన్లో కూడా మీడియా ముందర కూడా మాట్లాడడం జరిగింది. మేము దీనిలో ఎవరో దోషులు తేల్చమని చెప్పండి, మేము ఎవరి మీద మాట్లాడదు. కానీ జరిగిన గంటన్నరకే 2 గంటల్లోనే తెలుగుదేశం వల్ల వీళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తని పోస్టు పెడితే ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. అంటే వీళ్ళే దొంగలు, వాళ్ళంతకు వాళ్ళే దొరికే పరిస్థితిలో చేయడం జరుగుతుంది. 2023లో అతను జమ్ములన్న అనే అతను మా పార్టీల నుంచి పోయి తెలుగుదేశం పార్టీలు జరగడం జరిగింది. పవన్ కళ్యాణ్కి బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది, ఆ పెద్ద బ్యానర్ కూడా వేయడం జరిగింది. మళ్ళా ఫరూక్ కొడుకమ్మడి కూడా ఫోటోలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ నిన్న పోలీసులు వాళ్ళ భార్యతో కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ భార్య కూడా తెలుగుదేశంలో ఉండే ఫోటోలు మేమంతా చూపించడం జరుగుతుంది. అంటే మీరు అందరూ కూడా కేవలం మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఒక తప్పు మీద ఇంకొక తప్పు చేసే పరిస్థితి అయిపోతుంది. మీరు డాక్టర్ సర్టిఫికేట్, ఎవరైనా డాక్టర్ సర్టిఫికేట్ పాత డేట్ ఇస్తాడు కానీ లేకుంటే సెప్టెంబరు 2026 సర్టిఫికేట్ ఇస్తారా? ఒక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈ మాటలు కూడా ఎంతవరకు కరెక్ట్ ఏందనేది కూడా తెలుసుకొని మాట్లాడాల్సిన పడింది. మీకు చిత్తశుద్ధి ఉంది, చాలా మీరు మంచి పరిపాలన చేస్తున్నారు. మీరు ఒకసారి మేము అడిగిన లిస్టు, మెరిట్ లిస్టు, ఇవన్నీ స్పోర్ట్స్ కోటా లిస్టు, ఇవన్నీ మనం ఏదైతే ఏ క్యాస్ట్లోకి ఎన్ని రిజర్వేషన్ ఇచ్చినా వాళ్ళ మార్కులు ఏందో లిస్టు బయట పెట్టండి. మీరు ఎంతవరకు నిజాయితీ పరులు అనేది కూడా తెలిసిపోతారు. మీరు చేసింది కరెక్ట్ అయితే మేమే చెప్తాం, లేదు మీరు చాలా కరెక్ట్గా చేశారు. మేము కూడా వాళ్ళని అభినందించడానికి కూడా మాకేం అభ్యంతరం లేదు, ఖచ్చితంగా అభినందిస్తాం. మీరు ఆ లిస్టు మొదలు బయట పెట్టమని కోరడం జరుగుతుంది. ఇంకా మళ్ళీ తెలుగుదేశం నాయకులు కొన్ని మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఫ్యాక్షనిస్టు, ఇవన్నీ గొడ్డెలు పార్టీ, అది ఇదని. నాది గొడ్డెలు పార్టీ అయితే మీది వెన్నుపోటు పార్టీ. బిడ్డనిచ్చిన మామనే వెన్నుపోటు పరిచే నాయకుడు మీ చంద్రబాబు నాయుడు. అంతకంటే ఘోరం ఏమన్నా ఉందా చెప్పండి? మొత్తం ఏదో ఫ్యాక్షన్ల గురించి మాట్లాడండి. 2 వర్గాల ముందంటే ఫ్యాక్షన్, ఈ రాజకీయాలకు ఏం సంబంధం ఒకసారి ఆలోచించాల్సిన. కేవలం తెలుగుదేశం నాయకులకు ఎత్తుగడ ఒకటే, మొత్తం కులాల మధ్యన చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ టాపిక్లన్నీ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, మీరు ఒక్కసారి తెలుగుదేశం నాయకుల మాటలను మాత్రం విశ్వసించవద్దు. మీరు ఖచ్చితంగా మనకు మంచిది జరిగే పరిస్థితి ఉంటే ఆలోచన చేయాలి, కానీ కేవలం రెచ్చగొట్టే వాళ్ళు మాట్లాడేదాన్ని ఎవరు కూడా ప్రజలు మీరు మాత్రం ఒప్పుకోవద్దని కూడా విజ్ఞప్తి చేసి ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ డిఎస్ మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జనరల్ విషయం కూడా మాట్లాడడం జరిగింది. మేడం గారు చెప్తూ 14,000 క్వింటాలు మేము పాణ్యము గడివేములకు జొన్నలకు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇచ్చింది మేడం గారికి ఒకటే చెప్పడం, మేడం మీ వాళ్ళు లిస్టు తయారు చేసినారు అగ్రికల్చర్ ఆఫీసర్లు, మీ వాళ్ళు ఎవరెవరికి స్ట్రిప్లు ఇచ్చినారో, ఎవరెవరి దగ్గర తీసుకున్నారో తెలుగుదేశం నాయకులు వచ్చి సచివాలయం దగ్గర కూర్చొని ఆ పేర్లు రాయమని ఈ పేర్లు రాయమని చెప్పడం ఒకటి, జీపీఎస్ ఇచ్చినది కూడా వెనక్కి తీసుకుని